మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలతో కొట్టిమిట్లాడుతున్నాడు. అయితే జ్వరం వచ్చిన వారం కాకనే మొత్తం ఐసీలో కోమాలో పోయిన రోషన్ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. అయితే రోషన్ తల్లిదండ్రులు కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళు. అయితే 8 ఏళ్ల బాలుడు రోషన్ జ్వరంతో వచ్చి ఇప్పుడు కోమాలో పోయినాడు. ఇంతకీ ఏం జరిగింది అనేది పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ అబ్బాయి 8 ఏళ్ల వయసు, జ్వరం వచ్చింది, మరి ఎందుకు కోమాలోకి పోయినాడు? డెంగ్యూ వచ్చిందని చెప్పినారు సార్. లాస్ట్ సోమవారం మేము ఇక్కడ కిమ్స్ హాస్పిటల్కు కర్నూలుకు రావడం జరిగింది. తర్వాత అన్ని స్కానింగ్ చేసి ఆర్గాన్స్ డ్యామేజ్ అయినాయని చెప్పినారు సార్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు సార్. రోజు రోజు రికవర్ అవుతున్నాడు. ఆర్గాన్స్, లివర్ ఫంక్షనాలిటీ, కిడ్నీ ఫంక్షనాలిటీ, మిగతా లంగ్స్ అన్నీ తగ్గుకుంటూ వస్తున్నాయని చెప్పినారు సార్. నిన్నటి వరకు బాగానే చెప్పినారు సార్. ఈరోజు సడన్లో వచ్చేసి బ్రెయిన్ డ్యామేజ్ అయింది, కోమలోకి వెళ్ళినాడని చెప్తున్నారు సార్. నిన్ననే చెప్పినారు సార్. నిన్న ఈ మాట చెప్పినారు. జ్వరం వస్తే ఇట్లా కోమాలోకి పోతారని చెప్పేసి ఎందుకు వచ్చింది అలాగా? అది ఎందుకు వచ్చిందో తెలియదు. రాను అవి ట్రీట్మెంట్ అంట తెలుసు, రిపోర్ట్స్లో తెలుస్తుంది అని ఇప్పటివరకు ఎలా వచ్చిందని చెప్పలేదు సార్. డెంగ్యూ కారణంగానే వచ్చిందంటున్నారా? డెంగ్యూ లక్షణాలు దానివి జ్వరం 2 days వచ్చింది సార్. తర్వాత ఏం తగ్గిపోయింది. అది డెంగ్యూ అనేది తగ్గిపోయిన తర్వాత ఇలా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఏమంటున్నారు, ఏం బాబుకి ఏం ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి అంటున్నారు? ఇప్పుడు అయితే బ్రెయిన్ దెబ్బతింది, లివరు, కిడ్నీస్ అని చెప్పినారు సార్. కిడ్నీ డయాలసిస్ కూడా జరుగుతుంది సార్. జరిగింది. నిన్న ట్రీట్మెంట్ రోజుకి ఒక 1,30,000 కాడికి అయిపోతుంది సార్. నేను ఆర్థికంగా చాలా వెనుకబడిన ఫ్యామిలీ సార్. నాది వచ్చేసి ఎర్రబాడు గ్రామము, గోనెగండ్ల మండలము సార్, ఎమ్నూరు నియోజకవర్గం సార్ మాది. నేను ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటాను సార్. ప్రైవేట్ జాబ్లో చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటాను. ఆర్థికంగా ఇప్పటికీ చాలా కోల్పోయాను సార్. నేను ఇక్కడ వచ్చి కూడా వాళ్ళని ఆరోగ్యశ్రీ ద్వారా కూడా కన్సల్ట్ అని అడిగినాను సార్. ఇది వర్తించదు అని చెప్పినారు సార్. నిన్న స్టార్ట్ అయింది ఆరోగ్యశ్రీ. చూడండి సార్, నా ఫైనాన్స్గా మొత్తం కోల్పోయాను సార్. నాకు చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాము. ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాను సార్. చూడండి సార్ అంటే రాదు, ఇది ఆరోగ్యశ్రీ కిందకి రాదు బాబు, నువ్వు అమౌంట్ పెట్టుకోవాల్సిందే అని చెప్తున్నారు సార్. ఈరోజు నిన్నటి వరకు ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు బాబుకి ఇలా జరిగిందని చెప్తున్నారు సార్. మీరు చెప్పండి తల్లిగా, అంటే బాబు ఎట్లా జ్వరం వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనుకుంటున్నారు? ఏం లేదు, ఒక్కరోజు స్కూల్ పోయినాడు. ఎగ్జామ్ రాసి కడుపు నొస్తుందని వాళ్ళ డాడీకి ఫోన్ చేసిండే తోలుకొచ్చినారు. మేము మామూలుగా జ్వరం కడుపు నొస్తుందని టాబ్లెట్లు మామూలుగా వేసినాము. ఆ రోజు తగ్గిపోయింది. మరి మరుసటి రోజు ఫుల్ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన మరుసటి రోజు మరి కడుపు నొప్పి స్టార్ట్ అయింది. రోజు అట్లనే ఒక 4 రోజులతోనే ఇలా పిల్లోడు ఇదైపోయినాడు. మాకు ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ తోలుకొచ్చినాము. ఇక్కడ తోలుకొస్తే స్కానింగ్లు తీస్తే వానికి కిడ్నీ ఫెయిల్ అయిందన్నారు, లివర్ ఫెయిల్ అయిందన్నారు. ఒక్కటి చెప్తలేరు. మాకు ఏం అర్థమవుతలేదు. రోజుకో నిన్న 1,70,000 అయిపోయినాయి. రోజు ₹1,00,000 ఖర్చు చేస్తూనే ఉన్నాము. అయినా మా బాబు ఏం కదులుతులేడు, చేస్తలేడు. వాళ్ళు ఏం చేస్తారు, మేము చేస్తాం, మీరు చేసేది మీరు చేయాలంటున్నారు. ఏం చేయాలో మాకు అర్థం అవుతలేదు. మీరన్నా యాదొక్క సాయం చేస్తారని, మీకు మా సపోర్ట్గా మాట్లాడతారని చేస్తున్నాం. మేమంతా ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. మా బాబు చాలా హుషారుండే. మా బాబు లేకుంటే మేము ఉండలేకపోతున్నాము. మా బాబుకి అస్సలు నిద్ర వస్తలేదు. వాడిని చూస్తే ఏం చేయాలో అర్థమవుతలేదు. నా కొడుకు చాలా హీరో లాగున్నాడు. హీరో అనుకుంటుంటే మీ బాబు పూరా పడిపోయినాడు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ప్రభుత్వాన్ని ఏమన్నా మీరు ఏం కోరుకుంటారు? ప్రభుత్వం ఏమన్నా కొంచెం సాయం చేస్తారని కోరుకుంటాం. కొంచెం ఏమి పెద్ద సమస్య లేకుంటే మేము ఏం కోరుకోము. మాకు ఆడ ఏమి అంత ఖర్చు పెట్టేసినాము, అన్నీ చేసినాము. ఇంకా కావాలంటున్నారు. మా కాడ ఇంకా ఏం లేదు. ఇంకా చేసేది చేయాలని ఆశ అయితే ఉంది. డబ్బు ఏమైనా సాయం చేస్తారేమో అని చూస్తున్నాం అంతే. ఆరోగ్యశ్రీ అంటే అది కూడా లేదు మీకని చెప్పినారు. ఒకటికి వెనక లేదంటే మాకు ధైర్యం అనేది కోల్పోతుంది. ఎంత ఖర్చు వస్తుందని చెప్పేసి డాక్టర్లు చెప్తాను. ఎంత ఖర్చు వస్తే బాబు కోలుకుంటారని చెప్పేసి ఏమైనా చెప్పారు? పరంగా ఏం చెప్పలేదు సార్. డైలీ 1 lakh పర్ డే, 1 lakh అబవ్ అయిపోతుంది సార్. నిన్న ఓన్లీ 170 అయిపోయింది సార్. డైలీ రావాలి, అమౌంట్ పే చేయాలి, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు సార్. లేకుంటే అక్కడే వాళ్ళు ఇక్కడ నుంచి కింద చెప్తేనే పైన ఓకే చేస్తారు సార్. వచ్చి అమౌంట్ పే చేస్తేనే ఓకే అని చెప్తారు సార్. ఇప్పుడు ఆర్థికంగా చాలా కోల్పోయినాను సార్. ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది సార్ అంటే చెప్పలేము అంటున్నాడు సార్. వచ్చిన రోజు నుంచి బాబు వెంటిలేషన్లోనే ఉన్నాడు సార్.
నిన్నటి వరకు బాగా జరిగింది. అన్నీ ఒకటి ఎన్నికలు పడి తగ్గుకుంటూ వచ్చినాయి ఆర్గాన్స్. బాగా రికవర్ అవుతాడు. నిన్న మారిన వరకు చెప్పినారు సార్. ఈవినింగ్ ఒకటేసారి కిడ్నీ డయాలసిస్ చేసిన తర్వాత బాబు స్పృహలో లేడు, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి, బ్రెయిన్ డెడ్ అని మాట్లాడుతున్నారు సార్. మీరు ఎక్కడికైనా వెళ్తారేమో వెళ్ళండి, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే తక్కువ అవుతుంది ఖర్చు అని ఇప్పుడు ఇలా చెప్తున్నారు సార్. ఇంతవరకు ఇంత డబ్బులు తీసుకొని ఇప్పుడు నాకు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాను సార్? నా బాబు ఆరోగ్యం, నాకు ట్రీట్మెంట్ బాగా జరగాలి, ఆర్థికంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఇంతకు డాక్టర్లు ఏం చెప్పారు బాబు గురించి, బాబు ట్రీట్మెంట్ గురించి ఏం చెప్పారు డాక్టర్? బేసిక్గా మేము మండే సాయంత్రం ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సార్ వాళ్ళు ఫస్ట్ చెప్పినప్పుడు లివర్ ఇష్యూ చెప్పినారు, దాంతోపాటు మల్టిపుల్ ఆర్గాన్ డిసీజ్ అని చెప్పినారు. ఫస్ట్ వాళ్ళు చెప్పడం ఏమంటే లివర్ ఇష్యూ అనేది కంట్రోల్ అయిందంటే మిగతా ఆర్గాన్స్ అన్నీ సపోర్ట్ చేస్తాయి, ప్రాబ్లం లేదు అని చెప్పినారు. బట్ లివర్ ఇష్యూ తగ్గుతూ వచ్చింది, బట్ కానీ అన్ని ఆర్గాన్స్ సపోర్ట్ చేస్తున్నాయి, బ్రెయిన్ ఒక్కటే సపోర్ట్ చేయట్లేదు అని చెప్పినారు వాళ్ళు. ఇట్స్ ఓకేలేండి, ఎంత ట్రీట్మెంట్ అయినా పర్లేదు, మేము మా చేతనంత వరకు మేము పెట్టుకోగలుగుతామని చెప్పినాము. దానికి తగ్గట్టే వాళ్ళు చేస్తూ ఉన్నారు. బట్ కానీ ఇప్పుడు ఈ 6 days తర్వాత నిన్న నైట్ నుండి ఏం చెప్తున్నారంటే మిగతా ఆర్గాన్స్ అన్నీ ఓకే, బ్రెయిన్ సపోర్ట్ చేయట్లేదు, ఆ రెస్పాన్సిబిలిటీ పేరెంట్సే తీసుకొని మీరేమైనా మాట్లాడితే చేయగలుగుతారా అన్నట్లు పూర్తి మా మీదకే తోసేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మేము కోరుకునే విషయం ఏమంటే అది ఆర్థిక పరంగానో లేకపోతే మీరు హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడో మాకు ఫర్దర్ ఎక్సెస్ ట్రీట్మెంట్ ఏదైనా కొంచెం అవకాశం కల్పించి ఆ బాబు ఎలాగైనా రికవర్ అయ్యేలాగా కొంచెం హెల్ప్ చేస్తే మేము ఎప్పటికి లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాము. బాబు ఈజ్ వెరీ టాలెంటెడ్ పర్సన్. తనకు తను ఇప్పుడు 8 years ఓల్డ్ అయినా తనకు 12 years IQ ఉంది. నేను కూడా స్కూల్ టీచర్గానే వర్క్ చేస్తా. హీఈస్ వెరీ టాలెంటెడ్ పర్సన్. సో సేవ్ వన్ లైఫ్, డూ యువర్ హెల్ప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. డాక్టర్ ఏం చేస్తారు, ఒక జ్వరం వస్తేనే ఇట్లా కోమాలకు వెళ్ళడము అంటే ఈ వ్యాధి ఎలాంటి వ్యాధి అనుకుంటున్నారు? అంటే సార్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆఫ్టర్ డెంగ్యూ తర్వాత 48 hours ఒక క్రూషియల్ పీరియడ్ అనేది ఉంటుందంట సార్. 1000 members ఒకరికి ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అది ఈ బాబుకే అటాక్ అయింది. సో దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కూడా ఏమీ లేదని చెప్పినారు వాళ్ళు. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం లేదు, బట్ లివర్ ఇష్యూ వల్లనే ఇదంతా కాజని చూపిస్తుంది కాబట్టి మేము ట్రై చేస్తాము తప్పకుండా అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది అంతే సార్. 1000 members ఒకరికి డెంగ్యూ ఇష్యూస్ వల్ల ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అది మీ బ్యాడ్ లక్ వల్ల ఆ పర్సనే అయ్యింది అని చెప్పినారు. అంటే డాక్టర్లు కోలుకుంటారు కంపల్సరీ, ఎన్ని రోజులు కోలుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా చెప్పడం జరిగింది ఏమన్నా? సార్ అట్లా ఏం చెప్పలేదు కానీ సార్ వాళ్ళు ఎన్ని డేస్ అయినా మేము ట్రీట్మెంట్ చేస్తాము, ఇన్ని డేస్ స్పెసిఫిక్గా పడుతుందని అయితే ఏం చెప్పలేదు సార్ వాళ్ళు. మరి ఇప్పుడు ఆర్థికంగా చాలా వీక్గా ఉన్నారు, దీన్ని ఎలా మరి మీరు ఈ దాతల్ని ఏం కోరుకుంటారు? సార్ దాతల్ని ఏం లేదు సార్, హోల్ ట్రీట్మెంట్ మొత్తం పూర్తి రెస్పాన్సిబిలిటీ అతను ఎవరైనా తీసుకోగలిగి అతనికి ఏదైనా ఈ ట్రీట్మెంట్ కాకుండా ఎక్సెస్ ట్రీట్మెంట్ ఫర్దర్ ఏమన్నా అదర్ హైదరాబాద్, బెంగళూరు అట్లా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించిన వి విల్ ఫీల్ వెరీ హ్యాపీ సార్. ప్రస్తుతానికి ఇప్పటివరకు పెట్టిన ఖర్చు కూడా అతడు ఫ్రెండ్స్ అందరు కలిపి తీసుకొని ఇప్పటివరకు పెట్టడం జరిగింది. బయట తీసుకురావడము, గోల్డ్ అవన్నీ పెట్టేసి తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పటికి అవ్వడం లేదు, ఇంకా ఫర్దర్ ప్రాసెస్ ఏదైనా మాకు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలన్నా ముందుకెళ్ళడానికి ఎటువంటి ఆస్కారం కూడా లేకుండా అయిపోయింది. సో కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ఆ అబ్బాయి ప్రాణాన్ని ఒక్కటే కాదు, ఆ అబ్బాయికి తోడున్న 2 అమ్మా నాన్నల ప్రాణాలు కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో దయచేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హెల్ప్ చేసి తన ట్రీట్మెంట్ ఒకటి క్యూర్ అనేది మొత్తం చూసుకొని హెల్ప్ చేస్తే చాలు సార్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు స్పందించి మాకి వచ్చిన ఈ ఆపదను తీరుస్తారని వేడుకుంటున్నాం సార్. మా అబ్బాయికి ఎలాగైనా ట్రీట్మెంట్ పరంగా మాకు వచ్చిన ఈ ఫైనాన్స్ పరంగా ఆదుకుంటారని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఏదైతే 8 ఏళ్ల రోషన్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, మేము ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నాం, ఇప్పటివరకు 6 లక్షల పైన ఖర్చు పెట్టాం, ప్రభుత్వం సాయంతో మా బాబుని బ్రతికించే ప్రయత్నం చేసుకుంటామని చెప్పేసి అయితే దాతల సాయంతో మేము ఇంకా ముందుకి హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.